యువతని యువతను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ పార్టీ ఎర్కపాటి వెంకట్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో ఎలా జరుగుతూ ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ వేడుకలు? అద్భుతంగా అండి. కాకపోతే ఒకటే వాతావరణం దృష్ట్యా కొన్ని ప్లేసుల్లో అరేంజ్మెంట్స్ చేసుకొని ఆగటం జరిగింది. సో మొత్తానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే అత్యధికంగా మెంబర్షిప్ చేయించినట్లున్నారు మీరు దర్శి నియోజకవర్గంలో. అవునండి, అది మన దర్శి నియోజకవర్గ జనతా ఎన్నికల వీర మహిళలు అందరి సహకారంతో అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా చేశారు. దానివల్లే మనం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా మెంబర్షిప్ చేయగలిగాం. సో మొత్తానికి ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా జనసేన అధినేత పుట్టినరోజు కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, ఎవరెవరు పాల్గొంటూ ఉన్నారు, మిగతా దేశాల్లో ఎలా జరుగుతూ ఉన్నాయి, అంటే అదర్ స్టేట్స్లో అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి పార్టీ అభిమానులు కానీ లేకపోతే కొంతమంది నాయకులు కానీ ఇతర దేశాలకు కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది వేడుకలకి. అవును, ఇక్కడ స్వచ్ఛందంగా మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏ నియోజకవర్గం సంబంధించి అక్కడ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయండి. అదేవిధంగా ముఖ్యంగా గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి వరదకు సంబంధించి కూడా అక్కడ కార్యకర్తలు వాళ్ళు జనసేన అభిమానులు అందరూ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి దర్శి నియోజకవర్గం నుంచి కూడా మేము కూడా సహాయ సహకారాలు జనసేన పార్టీ నుంచి వరదకు సంబంధించిన ఇబ్బంది పడిన ప్రజలకి ఆదుకోవాలని మేము అందరం కూడా ఉన్నాము. రైట్ 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 వెంకట్ గారు ధన్యవాదాలు సార్ ఫోన్ కాల్ అందుబాటులోకి వచ్చినందుకు. వన్ బై వన్ కంక్లూజన్ తీసుకుందాం. సురేష్ గారు సమయం కూడా తక్కువగా ఉంది. సో